అందరికీ నమస్తే. వీటీవీ వాయిస్ ఫర్ ది బిజినెస్ ఛానల్కు స్వాగతం. మనతో ప్రముఖ తెలంగాణ హైకోర్టు న్యాయవాది అయినటువంటి నందిమండలం వేణు గారు ఉన్నారు. ఆయనతో కొన్ని విషయాలు చర్చిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి మీ అందరికీ. సార్, మనం అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో క్వాష్ పిటిషన్ అని వింటూ ఉంటాం. అసలు క్వాష్ పిటిషన్ అంటే ఏంటి సార్? మీరు ఈ మధ్య కాలంలో అక్కడక్కడ విన్నది నిజమే. ఎవరైనా సరే బాధితుడు నేరం చేసినట్టు ఆరోపించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ అయినా కూడా దాన్ని మీరు నేరం చేయలేదని భావిస్తే ప్రముఖ న్యాయవాదిని కలిసి ఆ ప్రముఖ న్యాయవాది సలహాల మేరకు హైకోర్టులో మాత్రమే వేయగలిగేది క్వాష్ పిటిషన్. దాని ద్వారా ఎఫ్ఐఆర్ని రద్దు చేయమని కానీ, ఛార్జ్ షీట్ను కూడా రద్దు చేయమని కానీ, హైకోర్టు జడ్జి వారు మీ న్యాయవాది చెప్పినవి కానీ సాటిస్ఫై అయితే ఆ క్వాష్ పిటిషన్ని అమలు చేస్తారు, అలో చేస్తారు, దాన్ని క్వాష్ చేయడానికి అనుమతిస్తారు. కాబట్టి దీన్ని నేరం చేయకుండా కూడా చేసినట్టు అభియోగాలు అవతల పార్టీ వాళ్ళు ఏమన్నా ఫైల్ చేస్తే ఇలాంటి క్వాష్ పిటిషన్ని మీరు ఉపయోగించుకొని రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా దీన్ని వాడుకోవచ్చు. నమస్కారం. ధన్యవాదాలు సార్, చక్కగా వివరించారు. సో చూశారు కదా, మీకు ఏమైనా న్యాయపరమైన సందేహాలు ఉంటే సార్ని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ పైన వచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవడం, సబ్స్క్రైబ్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.